కెప్టెన్సీ టాస్క్లో మనీష్ వర్సెస్ ఇమ్మాన్యుయల్ ఎవరిది తప్పనిపించింది? నాకైతే 100కి 100% మనీష్దే తప్పనిపించింది. ఫస్ట్ పవన్ రాడ్ తీస్తుండగా అప్పటికే గ్రీన్ లైట్ వెలిగింది, కానీ అది చూసుకోకుండా లైట్ వచ్చినప్పుడు తీయని చెప్పడం. అండ్ సెకండ్, షష్ఠి వచ్చినప్పుడు కూడా లైట్ చూసుకుని తీయని చెప్పడం. అండ్ థర్డ్, ఇమ్మాన్యుయల్ వచ్చినప్పుడు మాత్రం ఏ విషయం చెప్పకుండా కామ్గా ఉండడం అయితే కరెక్ట్ కాదనిపించింది. ఇమ్మాన్యుయల్ చూసుకోకుండా రాడ్ని తీసేయడంతో ఇమ్మాన్యుయల్ని ఈ టాస్క్ నుంచి ఎలిమినేట్ చేయడం అయితే అన్ఫేర్ అనిపించింది. మనీష్ గ్రీన్ లైట్ కోసం చెప్తే అందరికీ చెప్పాలి, లేదంటే ఎవ్వరికి చెప్పకుండా తన గేమ్ తను ఆడాలి. అలా కాకుండా ఇమ్మాన్యుయల్ విషయంలో అయితే అన్యాయమే చేశాడు. అండ్ మనీష్ మాట్లాడుతుంటే మాటకి సమాధానం చెప్పి ఇమ్మాన్యుయల్ అయితే మనీష్కి ఎక్కడ తగ్గకుండా ఇచ్చి పడేశాడబ్బా. అండ్ ఈ విషయంలో అయితే ఇమ్మాన్యుయల్ని మెచ్చుకోవాలనిపించింది, ఎందుకంటే ఒక ఎంటర్టైనర్గా ఇంత గట్టిగా మాట్లాడడం అయితే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అది మనీష్తో. మనీష్ ప్రతి విషయంలో అందరితో డిస్కషన్ పెట్టుకుంటూ గుడ్డు విషయంలో రాము రాథోడ్తో మనీష్ అయితే చాలా రాంగ్ గా మాట్లాడాడు. కానీ ఈ రోజు మనీష్కి మాటకు సమాధానం చెప్పి ఇమ్మాన్యుయల్ అయితే ఇచ్చి పడేశాడు అనిపించింది. నాకైతే వీళ్ళిద్దరిలో 100% మనీష్దే తప్పనిపించింది. మనీష్కి ఇమ్మాన్యుయల్కి జరిగిన గొడవలో ఎవరిది తప్పనిపించిందో అండ్ ఎవరి పాయింట్స్ కరెక్ట్గా అనిపించిందో వీడియోని లైక్ చేసి కామెంట్ చేయండి.